హలో భయ్యా, ఈ రోడ్డు చూడండి, మాది ఇటుకలపాడు రోడ్డు. మన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండి గాదర్ కిషోర్ ఏమైనా ఇక్కడ ఉన్న ఇసుక అంతా మేసింది, కానీ ఈ రోడ్డును అయితే పట్టించుకోలేదు. ఇన్ని ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఒక్కడు కూడా పట్టించుకున్న నాదాన్ని లేడు. మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఆయన గాదర్ కిషోర్ గారు ఊరికి వస్తే తరిగి పెట్టినాము, అయిపోయింది. ఇక ఆయన పోయిండు. ఇక మళ్ళీ మందుల సామేలన్న గారు వచ్చారు. ఇక మొత్తం రోడ్డు మీదనే చెప్పి స్పీచ్ ఇచ్చిండు ఎలక్షన్లో. అమ్మ ఎక్కడిది, నేను గెలిస్తే 3 నెలల్లో మళ్ళీ రోడ్డు వస్తుంది, మీకు 3 నెలల రోడ్డు వస్తుందని మంచి గట్టిగానే మాట్లాడిండు. అన్న మాట కూడా గట్టిగానే ఉంటుంది, బాగానే ఉంది అనుకున్నాం. కానీ ఈ రోడ్డు చూడు ఎట్టుందో. ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ఊరు తక్కువ ఉందా, ఎట్లేదన్నా 2-3 వేల జనాభా, మంచి వాణిజ్య పంటలకు పుట్టిన ఇల్లు ఇటుకలపాడు గ్రామం. ఇటువంటి రోడ్డుతోని ఈ రోడ్డు గురించి పట్టించుకున్న నాదుడే లేడు. మరి ఇన్ని న్యూస్ ఛానళ్ళు ఉన్నారు, ఇప్పుడు అంత అప్డేట్ ఉన్నారు. మరి TV9 కానీ, టీవీ తెలంగాణ, ఎన్టీవీ, ఇంతమంది ఉన్నారు. మేము ఆల్రెడీ సామాజిక మాధ్యమాల్లో కూడా పెట్టాం, కానీ మరి ఎవరు లైవ్ కనీసం చూసిన నాదుడే లేడు. మరి మా ఎమ్మెల్యే, మరి రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు మరి నల్గొండలో ఉంటాడు, అన్న పెద్దన్న సీనియర్ నేత. మరి ఇక అన్న పేరు నేను చెప్తా, కానీ మీకు తెలుసు, మా నల్గొండ తిరుగులేని ఎమ్మెల్యే, రోడ్లు భవనాల మంత్రి. ఆ మంత్రి గారన్న చూసి మరి ఏమన్నా మా రోడ్డు పరిస్థితికి ఒక్కసారి ఆలోచించండి మంత్రి గారు. మరి ఎమ్మెల్యే చేత కావట్లేదో ఏం పాడో, కానీ అసలు దీన్ని రోడ్డు అని ఇవ్వడనండి. మా చిలకలకు పోతుంటే డొంకలు అంటారు అంతే, దీన్ని రోడ్డు అని ఇవ్వడన్నాడు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మేసిన ఇసుక, ఆ ఇసుక ప్రభావం ఈ రోడ్డు మీద పడ్డది. ఆ ఇసుక అంతా ఎత్తుకపోయారు, కానీ రోడ్డు వేసిన నాదులు లేదు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైనా ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే వస్తారు, మళ్ళీ ఒక్కడ కనపడడు. ఎవరిని నుంచి ఏం లాభం? మా పరిస్థితి ఇట్లా ఉంటుంది, ఊళ్ళో పరిస్థితి అట్లా ఉంటుంది. గట్టిగా రోగం వచ్చిందంటే ఊళ్ళోనే సాగాలి. ఈ వర్షాకాలం వీడియో తీసి కూడా పెట్టాను. మొత్తం ఒక మామూలు ఒక జీవనది లాగా ఉంటుంది. మరి ఫోటోలో ఎట్లా కనపడుతుంది ఏమో, కానీ నాకు సెల్లు పట్టుకొని ఈ బండి దూరాలంటే భయంగా ఉంది. ఎక్కడ పడుతుందో తెలియదు. ఏమైనా 10 మీదకి వెళ్ళి 20 మీదకి వెళ్ళి కదలదు బండి. 80-90 పోయే బండి 20 మీదకి వెళ్ళి కదలదు. ఎవరైనా పుట్టినొప్పులు ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ 3 కిలోమీటర్లు జర్నీ చేసేసరికి ఇక్కడనే డెలివరీ అవుతారు. మందుల సామేలన్న, మా తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, మరి మీరు ఎన్నో మాటలు చెప్పారు, మీరైనా ఆలోచించండి. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, గవర్నమెంట్ వచ్చి 2వ సంవత్సరం నడుస్తుంది. 3 నెలలు అన్నావు, కనీసం 3వ సంవత్సరానికైనా ఇది చేస్తాం అనేది చూడు. మరి దీని కాంట్రాక్ట్ రోడ్డు, దీనికి ఎంత శాంక్షన్ అవుతుంది, ఏం పోతుంది అనేది మేము స్థానికంగా ఉండము కాబట్టి నాకు తెలియదు. ముసలోళ్ళే ఊరి నిండా ముసలోళ్ళే అయిపోయారు. బస్సులు అంతా హైదరాబాద్లలో సెటిల్ అయిపోయారు. ఎవరు పుట్ట తిప్పల కాలు పోయారు, అయిపోయింది. మరి గమనించండి, మా ఊరు రోడ్డు వేస్తే బస్సు ఎప్పుడో నచ్చినంత నన్ను వచ్చినట్టుంది. బస్సు రాక దాదాపు 10-20 ఏళ్ళు అవుతుంది. ఈ ఊరికి బస్సే లేదండి. ఇంకా పెద్ద న్యూస్ ఏంటంటే బస్సే లేదు ఈ ఊరికి. ఎందుకు లేదంటే ఈ రోడ్డుకి ఏ డ్రైవర్ రాడు. ఈ
ఫోటోలో చక్కగా కనపడుతుందో లేదో తెలియదు కానీ షాపు రోడ్డే లేకపోయా గుంటలు గుంటలు రేట్ చేసే ముచ్చటే లేదు. టైర్లు నాశనం, ఎంతమంది కింద పడతారు. ఈ శలక రోడ్డు ఆ శలకల వాళ్ళు నూక్కొచ్చిర్రు. అమ్మాయి ఏమైనా 2 టైర్ల మాత్రమే ఉంది రోడ్డు. ఇది మొత్తం రోడ్డు మొత్తం ఆక్రమించారు. 2 ఫీట్ల రోడ్డు. మరి ఇక వీడొచ్చిండట ఆడొచ్చిండు పత్తిసేలు. ఈ రోడ్డు గిత్త పొలం కాడికి వేసుకుంటూ మంచి సిమెంట్ రోడ్డు. అమ్మ ఈ ఊరికి దిక్కులేదు ఇక్కడ. చూసి రాళ్ళ మా తాతలు అట్నే ఉన్నాయి, ఈ రోడ్లు అట్నే ఉన్నాయి. చదువుకొని పెద్ద పెద్ద చదువు ఉద్యోగాలు లేక ఏదో ఒక కంపెనీలో ఏదో ఒక పని ప్రైవేట్గా చేసుకుంటే పక్కన 10 సంవత్సరాలు ఏరే బీఆర్ఎస్ పార్టీ అయిన కేసీఆర్ ముచ్చట్లు చెప్పే కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం రాకపోయి. నా కొడుకు 2-3 ఏళ్ళు ఉన్నప్పుడు కేసీఆర్ వచ్చిండు. ఆయనకి ఇప్పుడు 13 ఏళ్ళు అయినా కానీ ఇంతవరకు రేషన్ కార్డు వెళ్ళి ఆ పేరే లేదు ఆయనకి. అంటే 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే దొరగారు. అంతా దొరపాలన చేసి పోయింది. ఒక్కొక్క ఎమ్మెల్యే జీవితకాలం పాటు సంపాదించుకున్నారు, తరతరాలకు కూడా సరిపోయింది సంపాదించుకున్నారు. ఇదేందో చిత్రం. కానీ ఎలక్షన్లు అప్పుడు వస్తారు, మొత్తం ముట్టి గడుగుతారు, వంట చేస్తారు. కానీ ఎలక్షన్లు అయిపోయినాక గెలిచినోడు అయితే కనపడయ్యా. ఈ రాజకీయం చూసి చూసి వేసి నాకు ఓట్ల మీద విరక్తి కలిగింది. అరే అమ్మ ఇక నెల ఉందంటే కాలరు తట్టు తిరుగుతారు ఇంట్లో చుట్టూ. ఫోటోలకు పోజులు ఇస్తారు. ఈ పోజు గానులంతా గెలిచినవాడు, ఓడిపోయినోడేమో ఆడు పెట్టిన డబ్బు బాగా ఆడు కనపడకుండా ఉంటాడు. ఇక గెలిచినోడేమో నీ అమ్మ అధికారులు విలాసాలు, ఇక కార్లు బంగళాలు, ఎమ్మెల్యే బంగళాలలో పోయి దొరికితే మరి ఆయనకు ఒక షెడ్యూల్ ఉంటుందా, షెడ్యూల్ ప్రకారం మరి ఇక నియోజకవర్గాలు తిరగాలి. మరి నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం ఇంత దరిద్రమైన రోడ్డు ఊరు ఇటుకలపాటు తప్ప వేరే ఊరు లేదని నేను అనుకుంటున్నా. మనిషి అనేవాడు బండి తోలుతాడండి ఈ రోడ్లో. ఇప్పటికి 3 సార్లు ఫోటో తీసిన. అమ్మ ఓడు చూడకపోయా. వచ్చిరానికి ముచ్చట్లు పెడితే మాత్రం సప్ప చూస్తారు. ఫేస్బుక్లో పెడితే, యూట్యూబ్లో పెడితే అమ్మ ఎవరు చూడకపోయా ఈ రోడ్డు పరిస్థితి. ఎవడన్నా చూసి వైరల్ చేస్తారేమో అనుకుంటే ఎవరు చేయకపోయా. అన్నలు మాధ్యమాలలో చూసే అన్నలు మీరన్నా జయరాత్రి బాబా కంకర దొడ్డు కంకర భలే పోసినాయి. ఆ పోసినోడు ఎవడు అప్పుడు. కానీ సీల్ బండ్లు కూడా నట్లు లూజ్ అవుతాయి ఈ రోడ్లో వస్తే.